మా ప్రొడ్యూసర్ గారు శిరీష్ గారు వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్. మాతో బాగా ఫ్రెండ్లీగా, బాగా ఏం కావాలి అంటే మేము సెట్లో ఫుడ్ ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం. ఐఎమ్ అ గ్రేట్ ఫుడీ. నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే, ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరు అనుకున్నావురా, ఎస్విసి రా ఇది అని చెప్పి, సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్. నన్ను మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద సెట్, రైట్ ఫ్రమ్ ద లైట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా. ద ప్రొడక్షన్ వాజ్ సో గుడ్. ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ను పెట్టుకుండే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే. అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి. ఇంకా ఈ సినిమాతోనే కాదు, ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు அப்படியே கொட்டிகிட்டே இருக்கணும் காசு. ஓகேயா? அப்படியே நீங்கள் வந்து வச்சுருக்கீங்க இல்லை, ஸ்ரீ వెంకటేశ్వర లార్డ్ వెంకీ తిరుపతి గుడిలో ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ సమీర్ గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్. ఆ బుడ్డోడు బుల్రాజు భలే చేసావరా బిడ్డ. సో హీ స్టోల్ ద షో అని చెప్పాలి. అండ్ పేరున ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. దిస్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను. ఒకే ఒక వ్యక్తి కోసం, ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి. ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్. అది మా అమ్మగారు. సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే 40 ఫిల్మ్స్ చేశాను, బట్ ఈ ఫిల్మ్ హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో, ఇట్ గివ్స్ ఎర్ భయంకరమైన ఒక సంతోషం. అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా, వెన్ మై మామ్ ఇస్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా.